హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కల్కి 2 సినిమా ప్రభాస్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా. ఆఫ్ కోర్స్ స్పిరిటే టాప్లో ఉంటుంది. తర్వాత ఇంకా సలార్ 2 ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర మాస్ ఆడియన్స్ మాస్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి. బట్ కల్కి 2 సినిమా ఈజ్ అ యూనివర్సల్ సినిమా. ఇట్స్ నాట్ ఏ నార్మల్ సినిమా. అది రిలీజ్ అయిన తర్వాత కల్కి 2 అది సృష్టించే విధ్వంసం చూసి మైండ్ పోద్ది ఒక్కొక్కరికి కూడా. అలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఇది. 2,000 కోట్లు పైన ఈజీగా కలెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న సినిమా. మల్టిపుల్ ఇండస్ట్రీస్లో మల్టిపుల్ జోన్స్లో, అంటే లైక్ ఇప్పుడు మహారాష్ట్ర జోన్ కానీ, ఇలాంటి నైజాము, ఆంధ్ర, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి కదా. ప్రతి జోన్లోనే కూడా కొత్త రికార్డు పెట్టగలిగే సినిమా ఇది కల్కి 2 సినిమా. సో అలాంటి సినిమా అయితే కాదు. అండ్ ఈజీగా 2,200 కోట్లు పైన కలెక్ట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న సినిమా. అండ్ నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళగలిగే సినిమా కల్కి 2 అనేది. సో అలాంటి హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న సినిమా అది. సో అలాంటి సినిమాకి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది మనకి. సో అది నాగశ్విన్ గారు ఒక మేజర్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో మోస్ట్లీ ఆ అప్డేట్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకొని ఇది ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో రీసెంట్గా సంగీతం సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లాంటిది ఒకటి పెట్టినప్పుడు, సో ప్రెస్ స్టేట్మెంట్ లాంటిది ఒకటి పెట్టినప్పుడు, సో అక్కడ నాగశ్విన్ గారు కూడా వచ్చారు. ఎందుకంటే సింగీతం శ్రీనివాస్ గారి శిష్యుడు కాబట్టి ఆయన అట్లా వచ్చారు. సో గురువు గారి దగ్గర చాలా వినమ్రతగా ఉన్నారు ఆయన. మనకు అందరికీ తెలిసిందే, ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఎల్డర్స్కి. ఆయన బేసిక్గా ఆయన అంత రిచ్గా ఉండాలి అనేటటువంటి మైండ్ సెట్ పర్సన్ కూడా కాదు. చాలా సింపుల్గా చిన్న పాత కారు ఒకటి వేసుకొని తిరుగుతుంటారు ఆయన. అండ్ నార్మల్గా టీషర్ట్లు అవి వేసుకొని వస్తుంటారు. చాలా సింప్లిసిటీ. అసలు అలాంటి ఒక లైఫ్ బతకాలంటే చాలా గ్రేట్ అసలు. సో నాగశ్విన్ అన్న బేసిక్గా నాకు ఆ రకంగా చాలా ఇన్స్పిరేషను. అలా చేయలేం కానీ బట్ అలాంటి ఒక మనిషిని చూడడం కూడా చాలా అరుదు కాబట్టి అట్లా కూడా బాగా అనిపిస్తుంది నాకు అశ్విన్ అన్న చూస్తే. సో ఓకే, అంతా డన్ అండ్ డస్టెడ్. అయితే ఆ టైంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారనమాట ఈ కల్కి 2 సినిమా గురించి. సో ఆయన చెప్పిన వాటిని బట్టి బేసిక్ థింగ్స్ ఏంటంటే, కల్కి 2 సినిమా ఆల్మోస్ట్ కొంతవరకు షూటింగ్ అయితే జరిగింది. సో దాన్ని ఇంకా జెట్ స్పీడ్లో షూటింగ్ అనేది ఫినిష్ చేసి ఈ సంవత్సరం కల్లా ఫినిష్ చేసి అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ కల్లా ఫినిష్ చేసి, బిగినింగ్ అంటే ఒక మార్చ్ ఆ టైంకి ఫస్ట్ క్వార్టర్లో ఫినిష్ చేసి ఆ తర్వాత అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. బికాజ్ కల్కి 2 సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మనకి స్పిరిట్ లాగో లేదంటే ఇంకొకలాగో కాదు. స్పిరిట్కి, సలార్కి, ఇంకా ఆయన ఇప్పుడు ప్రభాస్ గారు చేస్తున్న సినిమాలు ఏంటి, బ్రహ్మరాక్షస్ మళ్ళీ ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ కావాలి. స్పిరిట్కి, సలార్కి, వీటికి ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ అక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ కూడా మోస్ట్లీ రియలిస్టిక్ సీన్స్, మాస్ సీక్వెన్సెస్, యాక్షన్ డ్రామా ఓరియంటెడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి పెద్దగా పోస్ట్ ప్రొడక్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ వర్క్, సీజీఐ వర్క్ అక్కర్లేదు. కానీ మనకేంటి ఇప్పుడు వేరే, అంటే లైక్ ఇప్పుడు కల్కి లాంటి సినిమాలకి చాలా హ్యూజ్ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. కల్కి ఫస్ట్ పార్ట్ కూడా మనకి విఎఫ్ఎక్స్కి చాలా టైం పట్టింది. అందుకని ఒక 1 మంత్ డిలే చేశారు. యాక్చువల్గా ముందు మే 9 అన్నారు, బట్ మళ్ళీ జూన్ 24కి వచ్చేసారు ఎక్కువ డిలే చేయకుండా. సో ఇది కూడా అంతే, ముందు మంచి ప్లానింగ్తో వెళ్తున్నారు. సో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క విఎఫ్ఎక్స్ వర్క్కే అప్రాక్సిమేట్లీ ఒక 9 మంత్స్ నుంచి 10 మంత్స్ పట్టొచ్చు నాకు తెలిసి. సో ఒకవేళ 2027 మార్చ్ కల్లా షూటింగ్ ఫినిష్ అయిపోతే, అంటే అలా ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారంట. ఒకవేళ ఫినిష్ అయిపోయినట్టయితే 2027 ఎండింగ్ నాటికి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. 2027 ఎండింగ్ అంటే డిసెంబరే మోస్ట్లీ. డిసెంబర్ ఈజ్ ఎ పీక్ సీజన్, అందరికీ తెలిసిందే. డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ లేదంటే డిసెంబర్ థర్డ్ వీక్ కానీ రిలీజ్ చేసుకుంటే బేభత్సమైన కలెక్షన్స్ ఉంటాయి. సో అది ఇంకా అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని మోస్ట్లీ అప్పుడే రిలీజ్ చేస్తారు అందరూ కూడా. బట్ చూడాలి మరి, అంటే క్లాషులు గట్రా ఉంటాయి కదా ఎంత కాదన్నా సరే. సో వేరే సినిమాలు కూడా చూసుకోవాలి. సో అన్నీ చూసుకొని ఎస్పెషల్లీ బాలీవుడ్ సినిమాల్లో పెద్ద సినిమాలు చూసుకోవాలి కొంచెం. ఎందుకంటే ఆ టైంలో క్లాషెస్ కనుక ఉన్నట్టయితే థియేటర్లో ఇబ్బంది అయిపోతుంది, అదంతా ఉంది. లాస్ట్ ఇయర్ జూన్లో అసలు ఎటువంటి క్లాష్ లేకుండా వచ్చింది కాబట్టి అసలు ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా దర్జాగా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ దీని స్పీడ్ ముందు కిల్ సినిమా కొట్టుకుపోయింది. కిల్ అని ఒక సినిమా ఉంటుంది బాలీవుడ్లో, చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది సినిమా, కానీ అది కొట్టుకుపోయింది యాక్చువల్లీ. కానీ నిజానికి కల్కి లేకపోయిందంటే కిల్ ఇంకా పెద్దగా కలెక్ట్ చేస్తున్న టాక్ అయితే ఉంది. కానీ ఇంకేం చేయలేం. సో ఇంకా అది కామన్. ఇంకా బాలీవుడ్ సినిమాలు కూడా కొన్నిసార్లు మన టాలీవుడ్ సినిమాల ముందు వెలవెలబోతుంటాయి బాలీవుడ్ మార్కెట్లోనే. దానికి రీజన్ ఇంకా మన మార్కెట్ అలా బిల్డ్ అయింది. అండ్ మనం ఇది కూడా చూసుకోవాలి, టాలీవుడ్ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు ఏవి ఆ టైంకి రిలీజ్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే రాకా బేసిక్గా మరి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కే ఏం చేస్తున్నారు. ఎందుకంటే రాకా చాలా ఏమంటారు
చాలా వర్క్ ఉంటుంది దానికి, ఎందుకో తెలియట్లే. రాకాకి చాలా హ్యూజ్ వర్క్ ఉంటుంది విఎఫ్ఎక్స్. సో అది కూడా 3 ఏళ్ళు పట్టేస్తుంది. అంటే అల్లు అర్జున్ గారి సినిమాలు అంటే ఈ గ్యాప్లో ఏదో ఒక అప్డేట్లు వస్తున్నాయి కాబట్టి మనకు ఎక్కువగా అల్లు అర్జున్ గారిని మిస్ అవుతున్న ఫీల్ లేదు. కానీ అంతకుముందు అలా కాదు కదా. పుష్ప 1కి పుష్ప 2కి మధ్య ఇంకే అప్డేట్లు లేవు. ఇప్పుడు ఏంటి, అట్లీస్ట్ ఏఏ 22ది సాంగ్ వచ్చింది, అప్డేట్ వచ్చింది, తర్వాత పోస్టర్ వచ్చింది, టైటిల్ వచ్చింది, అన్నీ వచ్చాయి. తర్వాత ఏఏ 23ది ఒక చిన్న అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది, దాని మ్యూజిక్ సెన్సేషన్ అయింది. తర్వాత ఈ బాసెల్ జోసెఫ్ గారిది కూడా డిస్కషన్ నడుస్తుంది, దాని గురించి కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. సందీప్ రెడ్డి వంగ గారిది ఉందని మనకు ఎలాగూ తెలిసిందే. పుష్ప 3 కూడా ఉంది, అది మనకు తెలిసిందే. సో ఇలాగ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఉండనే ఉన్నాయి ఎలాగో అన్నీ కూడా. సో జనరల్గా ఏంటంటే ఈ సినిమాలన్నీ కూడా ఒక టైంకి వస్తుంటాయి. ఆ టైంకి కల్కి 2 రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా ఇప్పుడు అదే అంటున్నా, కల్కి పుష్ప 2 టైంలో చావా రిలీజ్ చేయాలి యాక్చువల్లీ. 2 రిలీజ్ చేస్తే రెండింటికి రాంధ్రం పన్ను, కనీసం ఒక 200 కోట్లు రెండింటికి పోను. సో అలా కాకుండా సెపరేట్ రిలీజ్ చేసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో కల్కి 2 కూడా ఇప్పుడు అంతే. కల్కి 2 సినిమా సోలో రిలీజ్ కనుక ఉన్నట్టయితే అట్లీస్ట్ ఒక 2 వారాల పాటు సోలో రిలీజ్ ఉంటే హిందీ మార్కెట్లో 1000 కోట్లను ఎట్టబెడుతుంది. ఇది సిమిలర్ టు దురంధర్ 2 నెంబర్లు చూస్తారు మీరు హిందీ మార్కెట్లో. ఇంకా తర్వాత తెలుగు మార్కెట్ చెప్పక్కర్లేదు. తెలుగు మార్కెట్ లాస్ట్ టైమే ఊచకోత చూసింది ఈ సినిమా. ఇంకా ఈసారి ఆల్మోస్ట్ RRR నెంబర్ టచ్ అవుతాయి నాకు తెలిసి. వారణాసి ఇంకా పెద్ద నెంబర్లో పెడుతుందిలేండి. వారణాసిని ఏదైనా ఒక సినిమా టార్గెట్ చేస్తుంది తెలుగు లాంగ్వేజ్లో అంటే అది కల్కి 2నే. స్పిరిట్ కాదు, సలార్ 2 కాదు, కల్కి 2 యునానిమస్ యూనివర్సల్ సబ్జెక్ట్ అది. సో అది టచ్ చేస్తుంది, అది టార్గెట్ చేస్తుంది వారణాసి నెంబర్స్ని. అంటే రాజమౌళి గారు వారణాసి నెంబర్లో ఈజీగా తెలుగు వెర్షన్ 500 నెట్ ఉంటుంది. అది ఇంక కోత చూస్తారు ఆ టైంలో అది వారణాసికి. బట్ వారణాసి నెంబర్లను టార్గెట్ చేసే ఏకైక సినిమా తెలుగులో మళ్ళీ కల్కి 2నే. అంటే ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో, ఎస్పెషల్లీ ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో దాన్ని టార్గెట్ చేసే సినిమా ఏదన్నా ఉందంటే అది కల్కి 2నే. సో కల్కి 2 ఆ రేంజ్ నెంబర్లు పడతాయి. అండ్ మలయాళంలో పీక్స్ ఉంటుంది, తమిళ్లో పీక్స్ ఉంటుంది, కన్నడలో పీక్స్ ఉంటుంది. మలయాళంలో అసలు ఒక తెలుగు సినిమాకి షోస్ పెంచడం అనేది కల్కి విషయంలోనే జరిగింది, ఇంకే సినిమాకి జరగలేదు. సో కల్కి సినిమా ఆ లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చింది కేరళలో. అంటే అఫ్కోర్స్ మొత్తం ఆ కాన్సెప్టే బీభత్సం అబ్బా మొత్తం. సో ఇప్పుడు ఇంకొకటి, ఇది యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ తీసుకుంటే కూడా మంచిది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి లుక్స్ ఇంకొంచెం మారిపోతాయి, కమల్ హాసన్ గారి లుక్స్ ఓకే పర్లేదు, ప్రభాస్ గారు ఓకే డన్. కాకపోతే అమితాబ్ బచ్చన్ గారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీపికా పదుకునే బదులు సాయి పల్లవి గారు వచ్చారు. మరి ఆ సాయి పల్లవి గారిని ఎట్లా ఏం చేస్తారో ఏంది ఇవన్నీ చూడాలి. సో కొంచెం ఆ శంబాలాకి వెళ్ళిన తర్వాత, అంటే ఆ శంబాల నుంచి గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రెషర్కి దీపికా పదుకునే ఫేస్ అంతా కూడా పాడైపోతే ఫేస్కి బుజ్జికిలాగా ఏదో టెక్నాలజీ వాడి సర్జరీ చేసి ఫేస్ మార్చారు. లేదంటే గుర్తుపట్టకుండా ఉండేందుకు సింపుల్ లాజిక్ ఒకటి ఉంది యాక్చువల్లీ. అదేంటంటే ఈ శంబాలా వాళ్ళు ఆ మొహం గుర్తుంటుంది కదా దీపికా పదుకునేది. సో ఆమెను గుర్తుపట్టకుండా చేయడం కోసం ఆమెని ఫేస్కి మన భైరవాణి ఏదో సర్జరీలా చేసినట్టు ఒక చిన్న ట్యాబ్లెట్ లాంటిది ఏదో ఇచ్చి అది మింగమంటే వాయిస్ మారిపోయినట్టు అలా చేయొచ్చు, చేయాలనుకుంటే ఏముంది. దీపికా పదుకునేకి ఎలాగ తెలుగులో డబ్బింగ్ చెప్పినప్పుడు ఇక్కడే ఉంటుంది. సో స్టార్టింగ్ 2 డైలాగులు ఆవిడతో డబ్బింగ్ చెప్పేసి ఇంకా తర్వాత సాయి పల్లవి గారితో చెప్పించేస్తే అయిపోద్ది. టెక్నాలజీ అట్లా ఉంటుంది మొత్తానికి. చూద్దాం. ఇది బేసిక్, ఇది బాగానే ఉంది. నన్ను అడిగితే ఇది అప్లై చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఇదే చేస్తానని కూడా నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు ఏదో నా వీడియో చూసి చేస్తారని కాదు, వాళ్ళకి ఇదే ఐడియా వస్తుంది. ఎందుకంటే దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏముంది చెప్పండి. ఆవిడ గుర్తుపట్టకూడదు అంటే మొహం మార్చేస్తే అయిపోద్ది. ఎలాగ మనిషి మారిపోయింది కాబట్టి మొహం మారిపోయినట్టే, ఇట్లా అంటే అయిపోద్ది. కాసేపు ఆవిడ చూపించకుండా దీపికా పదుకునే చూపించకుండా ఉంటే సరిపోద్ది అంతే. లేదంటే వెళ్ళేంత వరకు ఎలాగో మేనేజ్ చేస్తే సరిపోద్ది, వెనక నుంచి షార్ట్లు ఏమైనా పెట్టి, అంతే సింపుల్. సో చూద్దాం మరి మోస్ట్లీ ఏం చేస్తారు. సో షూటింగ్ అయితే జరుగుతుంది, బాగానే జరుగుతుంది, మంచి స్పీడ్లోనే వెళ్తుందని అయితే అప్డేట్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం 2027 ఎండింగ్ రిలీజ్ ప్లాన్ చేస్తామని చెప్పారు. బట్ నాకు నమ్మకం లేదు ద్వారా, ఏమీ అనుకోకు. సో 2028లోనే రిలీజ్ ఉంటుంది మోస్ట్లీ. బట్ అలా అయినా సరే గ్రేటే, ఎందుకంటే మనకి 2027లో మనకి స్పిరిట్ వస్తుంది. అవును, ఫౌజీ పరిస్థితి అదొకటి ఉంది కదా, అది 80% కూడా కాదబ్బా, 90% షూట్ అయిపోయింది. బట్ ఆ 10% షూట్ జరగడానికి లేకుండా కొంచెం ఇప్పుడు ప్రభాస్ గారు మరి ఇంకా స్పిరిట్తో బిజీగా ఉన్నారు. సో స్పిరిట్ ఒక 2 నెలలు కంటిన్యూస్ షూట్ ఉంది స్పిరిట్. సో ఆ తర్వాత ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ప్రభాస్ గారు ఈ గ్యాప్లో మళ్ళీ కల్కి డేట్లు ఇచ్చి
అలాగే ఫౌజీకి కూడా డేట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ టైం దొరికితే అప్పుడు స్పిరిట్కి వస్తారు. అట్లా అనమాట, అదొకటి ఉంటుంది. సో అది సిచ్యువేషన్. సో చూడాలి మరి ఏంటి మరి పరిస్థితి అనేది. లైక్ మేబీ సమ్హౌ స్పిరిట్ ఒకటి నెక్స్ట్ ఇయర్ ఒకటి పోస్ట్పోన్ అయినా మార్చి నుంచి ఏదో ఒక టైంకి అయితే రిలీజ్ అవుతుంది పక్కా, అది నో డౌట్. సో స్పిరిట్ ఓకే, స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. కల్కి 2 ఆ నెక్స్ట్ ఇయర్ వస్తే, స్టార్టింగ్లో వస్తే సలార్ 2 ఆ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డ్రాగన్ బేసిక్గా ఇప్పుడు 2026 జూన్కి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయితే 2027 ఫస్ట్ క్వార్టర్లో ఆర్ ఫస్ట్ హాఫ్లో సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత ఇమీడియట్గా సలార్ 2కి వెళ్తారు. సలార్ 2 ఫినిష్ చేసి 28లో రిలీజ్ చేసే అవకాశాలు. 28లోనా? 28లో అవ్వదు, అయితే 29కి అది రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 31కి KGF 3 రిలీజ్ అవుతుంది నాకు తెలిసి. 2031 నాటికి KGF 3 రిలీజ్ అవుతుంది ఆయన సైడ్ నుంచి. సరే చూద్దాం ఏదో ఒకటి మొత్తానికి. ఎనీహో మొత్తానికి ప్రభాస్ గారు అయితే ఇలా ఉంది లైనప్ యాజ్ ఆఫ్ నో. కల్కి 2 గురించి ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. నైస్, ఓకే, హ్యాపీ. అట్లీస్ట్ ఏదో ఒక టైంకి వస్తుందన్న క్లారిటీ అయితే ఉంది. బట్ వస్తుంది కానీ మరీ తెలియట్లేదా బా. ఇప్పుడు ప్రభాస్ గారి చేతుల్లో లైనప్లో 4 సినిమాలు ఉన్నాయి. ఫౌజీ, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ 4 సినిమాలు ఉన్నాయి. ఇంకా బ్రహ్మరాక్షస్ కూడా ఉంది కానీ బ్రహ్మరాక్షస్ ఇంకప్పుడే ముందుకు కదలట్లేదు. ఎందుకంటే ఆయన బేసిక్గా 2 సినిమాలు సైమల్టేనియస్గా తీస్తున్నారు ఆయన, ప్రశాంత్ వర్మ గారు. ఒక పక్క మహాకాళి తీస్తున్నారు, ఒక పక్క దీని పేరు జై హనుమాన్ తీస్తున్నారు, మరో పక్క అధీరాది కూడా కొంచెం బేసిక్ షూట్ అయితే అయ్యింది మధ్యలో. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇన్నిటి మధ్య ఆయన ఎక్కడొచ్చి బ్రహ్మరాక్ష షూటింగ్ చేస్తారు. పైగా ప్రభాస్ గారి సినిమా అంటే ఇంకెవరికి అప్పచెప్పడు కదా, ఆయనే చేస్తారు కదా, ప్రశాంత్ వర్మ గారే చేస్తారు. సో అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం అది మరి సిచ్యువేషన్ అంతే మరిగ్గా. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.